హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కరెక్ట్గా పలికాను నేమ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పేరుని చరిత్రలో లిఖించుకోవాలి, గొప్ప సీఎంగా ఎదగాలి అంటూ చాలా సార్లు మాట్లాడటం జరిగింది. అసలు ముఖ్యమంత్రి జాబ్ ఏంటంటే గుంపు మేస్త్రి జాబ్, దాన్నే ఉంది అంటూ ముఖ్యమంత్రి పదవినే గుంపు మేస్త్రితో పోల్చిన గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి పైన కేసులు ఇప్పటి వరకు 84 కేసులు ఉన్నాయంట. అందులో క్రిమినల్ కేసులే 73 ఉన్నాయంట. అయినా కూడా ఆయన తెలంగాణకి ముఖ్యమంత్రి మాత్రమే. అటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఇన్ని అవమానాలు పాలవుతున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు గుర్తించట్లేదు జనాలు, ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఆ పేరు మర్చిపోవడం కారణంగానే తనని జైల్లో పెట్టారు. ఆ పేరు గుర్తుండిపోవాలనే రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అంటూ కేటీఆర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. నిజంగానే అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారంటే కాదు, అప్పుడు నాకు గుర్తుందయ్యా అని చెప్పడం కూడా జరిగింది. ఆ క్షణంలో గొంతు ఏదో అడ్డుపడి వాటర్ తాగిన తర్వాత పేరు చెప్పడం జరిగింది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి పైన సంధ్యా థియేటర్ కేసులో నానా ఇబ్బందులు పెట్టి కోర్టులో సబ్మిట్ చేసి ఇప్పటికి కూడా వెళ్ళి ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టే స్థితిలో అల్లు అర్జున్ నిలబెట్టారు. సో ఓకే, ఈ విధంగా పగ తీర్చుకున్నాడు, కక్ష తీర్చుకున్నాడు అంటూ చాలా మంది చెప్తున్నారు. దానిపైన నేషనల్ మీడియా కూడా ఓకే అంది. ఇదంతా ఒక ఈగోస్టిక్ చర్య అని మనకు అర్థమైనప్పటికీ అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మనం చెప్పకూడదు ఇక్కడ. ఓకే, అయితే రేవంత్ రెడ్డికి అసలు వాళ్ళ పార్టీలో వాల్యూ ఉందా అంటే నాకు లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఎప్పుడు వచ్చినా తెలంగాణ సీఎంగా ఆయన ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా అక్కడ స్టేజ్ పైనకి ఆయన ఎంటర్ అవుతున్నా అంటే ఆ డయాస్ పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేచి కేసీఆర్ గారికి గౌరవం ఇస్తూ ఆయన సీట్లో కూర్చున్న తర్వాతే కూర్చునేవారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అసలు రేవంత్ రెడ్డి వస్తుంటే మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ చైర్మన్స్ కానీ ఎవ్వరు కూడా మినిమం కదలట్లేదు. అంటే జస్ట్ ఆయన వైపు కూడా చూడకుండా అలాగే కూర్చొని ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి వాల్యూ లేదా, పార్టీలో రేవంత్ రెడ్డిని కేర్ చేయట్లేదా ఎవరు అనే విషయం అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి. అసలు ఎంత ఘోరంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా పార్టీ సభ్యులు ఎవరు కూడా కదలలేదంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగానే పార్టీలో వాల్యూ ఉందా అని డౌట్ వస్తుంది అందరికి. అంటే ఒక ముఖ్యమంత్రిగా గౌరవించట్లేదు పార్టీ వాళ్ళు, మరి బయట ఎలా గౌరవిస్తారు ఆలోచించండి. అంతేకాదు నిన్నటికి నిన్న తెలుగు మహాసభలు జరిగాయి, అందులో రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. స్టేజ్ మీద ఇంకో యాంకర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ సంబోధించడం జరిగింది. ఒక్కసారిగా హాల్ మొత్తం ఏ ఏ ఏ ఏ నడుస్తూనే ఉన్నారు. మళ్ళీ తను క్షమించాలి అంటూ రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అంటే మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు క్లియర్ గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డిని సీఎం గా గుర్తించట్లేదా ఒకటి, ఒకవేళ గుర్తించినా కావాలనే ఇలా చేస్తూ ఉన్నారా? ఎందుకంటే ఆయనకి పార్టీలో సభ్యులు గౌరవం ఇవ్వట్లేదు, సినిమా వాళ్ళు గౌరవించట్లేదు. నిన్న తెలుగు మహాసభల్లోకి వెళ్తే అక్కడ కూడా ఘోర అవమానం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే ఏం చేయలేదు మాకంటూ ఎవరు బయట పెట్టినా కూడా ప్రతి ఒక్కరు నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు. హైడ్రా పెట్టి కొంపలు కూల్చేయడం వల్ల తెలియదు, 6 గ్యారెంటీలు అని చెప్పి ఇండియాస్తం చూపించడం వల్ల తెలియదు, లేనిపోయిన
పోకడలకు పోయి తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం వల్ల తెలియదు. అలాగే టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మారుస్తూ నెంబర్ ప్లేట్లన్నీ మారుస్తూ అన్నిటికీ చేంజెస్ చేయటం వల్ల దగ్గర దగ్గర 2,500 కోట్లు ఈగో కోసం ఖర్చు పెడతాం వల్ల కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే తెలంగాణ ప్రజలకి చాలా చాలా కోపం వస్తుందట. రేవంత్ రెడ్డి గారిని ఎవరు గుర్తించట్లేదు. ఆయన పేరు ఎవరికి గుర్తులేదు. ఆయన సీఎంగా కూడా ఎవరికి గుర్తులేదు. వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా అధికారంలోకి రేవంత్ రెడ్డి గారికి ఇటువంటి అవమానాలు తరచూ ఎదురవ్వటం చాలా బాధాకరం. ఆయనే రేవంత్ రెడ్డి గారు తన సొంత నోటితో చెప్పాడు. మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తే పక్కన నుంచి ఉంటే ఈయన అసలు ఎవరో కూడా తెలియకుండా పక్కెళ్ళమ్మా అని అన్నారు. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలియదు వాళ్ళకంటూ ఆయన చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. సో ఓవరాల్ గా రేవంత్ రెడ్డి సీఎం అన్న విషయాన్ని ఆయన తప్పించి తెలంగాణలో ఎవరు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకున్నా కూడా చాలా తక్కువ మంది దాన్ని ఒప్పుకుంటున్నారు అనేసి తెలుస్తూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటువంటి ఘోర అవమానాలు, పరాభవాలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి జరగలేదేమో అని నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా ఎలా జస్టిఫై చేస్తారో చూడాలి. ఈ 4 సంవత్సరాలు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆ 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? నిజంగానే రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తిస్తాడా? లేదంటే పక్కన పెట్టేస్తారా అనేది వేచి చూడాల్సి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తిస్తారా? లేదంటే ఈయన చేసిన మహా కార్యాలను చూసి సీఎంనే చేంజ్ చేసి పడేస్తారా? తెలంగాణ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్.